వెల్కమ్ టు వైబ్ విత్ విఎన్ఎస్. తమ్నైల్ చూసారు కదా. ఈ రోజు మనం చార్ధామ్కి వెళ్ళినప్పుడు తీసుకొని వెళ్లాల్సిన వస్తువులు, అలాగే మేము ఈ 10 days ట్రావెల్కి ఏం ప్యాక్ చేసుకున్నామో చూద్దాం. మీకు ఆల్రెడీ తెలుసు కదా, నార్త్ సైడ్ మనం తినేలాంటి ఫుడ్ దొరకదు కాబట్టి స్నాక్స్ ఎక్కువ ప్యాక్ చేసుకోండి. మేము ఇక్కడ జీడిపప్పు చిక్కీ, ఫ్రైడ్ కాజు, ఫ్లేవర్డ్ మకానా, ప్రోటీన్ చాక్లెట్ బార్స్ క్యారీ చేస్తున్నాం. ఇవి ఫిల్లింగ్గా ఉంటాయి అండ్ ఆల్సో సెమీ హెల్దీ కూడా. ఇంకా డేట్స్, పిస్తా ప్యాకెట్, మూరీలు, కొంతమంది మర్మరాలు అంటారు, మీరేమంటారో కామెంట్ చేయండి. గ్లూకోజ్ ప్యాకెట్, నూలిపప్పు ఉండలు, పప్పుండలు, బఠానీలు, అటుకుల్లో కలుపుకోవడానికి కందిపొడి లాంటి పౌడర్స్ తీసుకెళ్తున్నాం. సో దిస్ ఈస్ ద ఫుడ్ వీ హ్యావ్ ప్యాక్డ్ ఫర్ అవర్ 10 day ట్రిప్. కొంతమందికి ఇది ఎక్కువ అనిపించచ్చు, కొంతమందికి ఇది తక్కువ అనిపించచ్చు. బట్ నార్త్ సైడ్ ఎప్పుడు వెళ్ళినా మేము హెల్దీగా, ఫిల్లింగ్గా అనిపించేలాగా ఇలాంటి ఫుడ్ క్యారీ చేస్తాం. సెకండ్, మెడిసిన్ బ్యాగ్. అది 20 days ట్రిప్ అయినా 5 days ట్రిప్ అయినా మీరు రెగ్యులర్గా యూజ్ చేసే మెడిసిన్తో పాటు బేసిక్ టాబ్లెట్స్ తీసుకెళ్ళండి. మేము ఇక్కడ ఒలిని, నీ ప్యాడ్స్ అండ్ దెన్ బ్యాండేజ్ అండ్ సిల్వరెక్స్ ఆయింట్మెంట్ ఫర్ బర్న్స్, ఊండ్స్, స్మాల్ స్కిన్ ఇంజురీస్కి యూజ్ అవుతుంది. ఒక సైబాల్, జండు బామ్, విక్స్, కాటన్. ఇది మనకి ఫ్లైట్లో యూజ్ అవుతుంది. ఇంకా అక్కడ చల్లగాలి మన ఇయర్స్లోకి వెళ్లకుండా కూడా యూజ్ అవుతుంది. ఇంకొక ఒలిని ఉంది అండ్ ఆల్సో జిందా తిరస్మాత్. విక్స్, వ్యాపోరప్, బ్యాండేజ్, ప్లాస్టర్స్ కూడా క్యారీ చేయండి. ఇది నేను అపోలోలో తీసుకున్న పెయిన్ రిలీఫ్ స్ప్రే. నెక్స్ట్, రీఫ్రెష్ ఐ డ్రాప్స్. ఇవి మీకు ఐస్లో ఏమైనా పడినా, ఐస్ డ్రైగా అనిపించినా యూజ్ అవుతుంది. వెట్ వైప్స్ ఉన్నాయి అండ్ ఇవన్నీ బేసిక్ టాబ్లెట్స్. నేను చూపిస్తాను మేము ఏం క్యారీ చేస్తున్నాము. ఇవి కాకుండా ఇంకా ఈ బ్యాగ్లో ఈనో అండ్ చియోబుల్ వైటమిన్ టాబ్లెట్స్ ఉంటాయి. మేము 10 days ట్రిప్ అయినా 2 days ట్రిప్ అయినా దీస్ ఆర్ ద బేసిక్ మెడిసిన్స్ వీ ఆల్వేస్ క్యారీ. సో టాబ్లెట్స్ ఫర్ బాడీ పెయిన్స్, కోల్డ్, కాఫ్, ఫీవర్, థ్రోట్ పెయిన్, వామిటింగ్స్ అండ్ మోషన్స్. థర్డ్, క్లోత్స్. డోంట్ ఓవర్ ప్యాక్. అక్కడ ఎన్ని డేస్ ఉంటారు, లొకేషన్స్, ఎలా ట్రావెల్ చేస్తారు, ఇలా అన్నీ మనకి ముందే తెలుస్తాయి కాబట్టి దాన్ని బట్టి క్లోత్స్ ముందే ఫిక్స్ అయిపోయి ప్యాక్ చేసుకోండి. ఇక్కడ మా 4 members-కి 4 స్వెటర్స్, 4 జాకెట్స్, సేఫ్టీ కోసం కొన్ని బ్లాంకెట్స్ ఈ వాక్యూమ్ సీల్ బ్యాగ్స్ లో ప్యాక్ చేస్తున్నా. మీ లగేజ్ లో ఇలాంటి పెద్ద పెద్ద జాకెట్స్, స్వెటర్స్ లాంటివి ఉంటే ఆల్వేస్ వాక్యూమ్ బ్యాగ్స్ లో ప్యాక్ చేసుకోండి. మనకి చాలా స్పేస్ సేవ్ అవుతుంది అండ్ ఆల్సో ఈజీ టు క్యారీ. నేను ట్రావెల్ కి క్యారీ చేసినవి కింద ట్యాగ్ చేస్తాను, మీకు యూజ్ అయితే ఆ లింక్ నుండి పర్చేస్ చేయండి. ఈ వాక్యూమ్ సీల్డ్ బ్యాగ్స్ తో పాటు క్లాత్ ఆర్గనైజర్స్ యూజ్ చేస్తాం మేము ట్రావెల్స్ కి వెళ్ళేటప్పుడు. ఎప్పటిలాగా నార్మల్ గా ప్యాక్ చేసుకునేలా కాకుండా ఒక్కసారి ఆర్గనైజర్స్ లో ప్యాక్ చేసుకుని చూడండి, చాలా నీట్ గా, ఆర్గనైజ్డ్ గా ఉంటుంది చూడడానికి. మనం ఎలాగో డ్రెస్సెస్ ప్యాక్ చేసుకుంటాం, కానీ మీరు ఫ్యామిలీతో వెళ్తే మీ మదర్కి కూడా డ్రెస్సెస్ పెట్టండి. అక్కడ మనం గుర్రాలు, డోలీలు ఎక్కాల్సి ఉంటుంది కాబట్టి కంఫర్టబుల్గా ఉంటుంది. శారీస్ అయితే కొంచెం కష్టం. చార్ధామ్ ఆర్ కోల్డ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు చూపించేవి తప్పకుండా క్యారీ చేయండి. ఫస్ట్, గ్లోవ్స్. మా 4 members-కి 4 గ్లోవ్స్, ఇంకా ఎక్స్ట్రా 4 pairs క్యారీ చేస్తున్నాను. మీరు ట్రావెల్ చేసినప్పుడు వర్షానికి, మంచుకి తడిచిపోయినా ఎక్స్ట్రా ఉంటాయి. నెక్స్ట్, సాక్స్. మేము యూజ్ అండ్ త్రోలో వాడదామని ఎక్కువ pairs క్యారీ చేస్తున్నాం. నెక్స్ట్, చార్ధామ్లో వెదర్ ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టం. అప్పుడే చల్లగా ఉంటుంది, అప్పుడే ఎండగా ఉంటుంది, అప్పుడే వర్షం పడుతుంది. సో రెయిన్ కోట్స్ ఆర్ మస్ట్. మేము ఇక్కడ మా 4 members-కి 4 రెయిన్ కోట్స్ క్యారీ చేస్తున్నాం. ఒకవేళ పోయినా, చిదిగిపోయినా అక్కడ మనకి చాలా చోట్ల దొరుకుతాయి. సో నో ప్రాబ్లం. అండ్ అలాగే మాస్క్. మేము ట్రావెల్కి స్టార్ట్ అయ్యే టైంకి కరోనా మళ్ళీ స్టార్ట్ అయిందని ఒక న్యూస్ వచ్చింది. సో ఇవి కూడా క్యారీ చేసాం. అండ్ అలాగే ఎయిర్ పిల్లోస్. మేము మా 4 members-కి 4 పిల్లోస్ ట్రావెల్ చేసాము. మేము ఓన్గా వెళ్తున్నాం కాబట్టి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఇవి కూడా క్యారీ చేసాం. అండ్ నెక్స్ట్ అలాగే తలకి క్యాప్స్. ఇలా ఒక సూట్ కేసులో నాది, చెల్లిది, ఇంకొక సూట్ కేసులో మమ్మీ, డాడీ క్లోత్స్ అండ్ ఈ ట్రావెల్ బ్యాగ్లో జాకెట్స్ అండ్ ఫుడ్ పెట్టాను. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వైబ్ విత్ విఎన్ఎస్.